పీछे కలిసి మాస్టర్ ప్లాన్ వ్యతిరేకంగా ధర్నా చేయడం జరిగింది. ఏదైతే తిమ్మాపూర్ మోతే గ్రామస్తులం అందరం కలిసి గుల్లపల్లి రోడ్డులో, ఇప్పన్నపేట, కండ్లపల్లి వాళ్ళు ధర్మపురి రోడ్లో, ఉప్పరిపేట ఆస్నాబాద్ వాళ్ళు నిజామాబాద్ రోడ్లో, నర్సింగపూర్ దరూరు వాళ్ళు కరీంనగర్ రోడ్ దరూరు కెనాల్ దగ్గర అందరం కలిసి ఏకదాటిగా అనుకుని రైతు జేఏసీగా ఏర్పడి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేయబడుతుంది. చుట్టుపక్కల గ్రామాలన్నీ కలిసి ఏదైతే ఈ మాస్టర్ ప్లాన్ గురించి గత వారం 10 రోజుల నుంచి మేము నిరసన తెలియజేయడం జరుగుతుంది. అయినా కూడా మా ఎమ్మెల్యే గారు కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. మేము కూడా గ్రామ పంచాయతీ పాలకవర్గం గత 2 రోజుల ముందు ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. వారికి అల్టిమేట్గా చెప్పడం జరిగింది. ఏదైతే జగిత్యాల మున్సిపాలిటీ బాడీ మీటింగ్ చేసి తీర్మానం చేసి మేము పరిసర గ్రామాలను కలుపుకోవట్లేదు, పట్టణం వరకే పరిమితం చేస్తున్నామని చెప్పి తీర్మానం చేసుకుంటూ సంబంధిత కేటీ రామారావు గారికి ఒక ప్రకటన ఇవ్వాల్సిందిగా కోరడమైనది. అయినా 2 రోజుల్లో వారు ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వనందున మేము గ్రామ పంచాయతీ పాలక వర్గం మొత్తం టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. వారు ఎమ్మెల్యే గారికి లెటర్ రాయడం జరిగింది. ఏదైతే మీరు ఇచ్చిన హామీ స్పష్టమైన హామీ లేనందున టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి మా గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులందరం కలిసి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. ఇలాగే కొనసాగితే అవసరమైతే మా పార్టీ పదవుల్లో కూడా మేము రాజీనామా చేయడానికి వెనకడగామని మేము దీన్ని ఈ విధంగా హెచ్చరించడం జరుగుతుంది. నిన్న ఏదైతే నేను కేటీ రామారావు గారికి ఒక ట్వీట్ చేయడం జరిగింది, సార్ దయచేసి మా గ్రామాలను ఈ మాస్టర్ ప్లాన్ నుంచి తొలగించండి అని. అయినా వారు ఇప్పటి వరకు దాన్ని స్పందించలేదు. ఎంతమంది ట్వీట్ చేస్తే స్పందిస్తున్నారు, మా ప్రాబ్లం ఉండి ట్వీట్ చేస్తే సార్ ఎందుకు స్పందిస్తలేరు? ఇప్పటికైనా గౌరవ కేటీ రామారావు గారు ఏదైతే గ్రామాల్లో మాస్టర్ ప్లాన్ అమలు చేశారో దాన్ని మేము వాపస్ తీసుకుంటున్నామని స్పందించే వరకు మా ఉద్యమం ఆగదు. ఈరోజు ఇక్కడే మేము వంట మార్పు వేసుకుంటే టెంట్ వేసుకుని కూర్చోవడం జరుగుతుంది. సాయంత్రం రాత్రి వరకైనా ఇక్కడే ఉండి మేము పడుకుంటాం. ఎలాగైతే తెలంగాణ ఉద్యమం చేసినామో, తెలంగాణ ఉద్యమంలో ఉండి పోరాడినామో ఆ విధంగా మా గ్రామాలందరం కలిసి తెలంగాణ ఉద్యమం కంటే మించిపోయే ఉద్యమం భవిష్యత్తులో చేయడానికి మేము ప్రణాళికను కూడా చేసుకున్నాం. రానున్న రోజులలో ట్రాక్టర్ ర్యాలీతో సహా పెద్ద ఎత్తున ర్యాలీ కూడా చేయడం జరుగుతుంది. ఈ ఒక్కొక్క ప్రణాళికగా మేము కంపల్సరీ రద్దు చేసే వరకు మేము పోరాడతామని చెప్పడం జరిగింది.